హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యూట్యూబ్ బ్లాగర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇన్ ద బిగినింగ్ అంటే మొదట్లో ఏ మైక్ తీసుకుంటే బెటర్ అనే ఆప్షన్లో చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈవెన్ నేను కూడా ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. హోలీ ల్యాండ్ అంటే మన బడ్జెట్ దాటిపోతుంది, 14K 15K అయిపోతుంది. కానీ ద బడ్జెట్లో ద బెస్ట్ మైక్ అని నేను ద బెస్ట్ అనే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇది నేను ట్రై చేశాను, నేను వాడాను కాబట్టి ద బెస్ట్ మైక్. ఇదేం బ్రాండ్ ప్రమోషన్ కాదు, జస్ట్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి క్లారిటీ అంతే. ఇది డిజిటెక్ వారి 116 మోడల్. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, 115, 116, మళ్ళీ 114 కూడా ఉంది. ఇది మనకి జస్ట్ 4Kలో స్టార్ట్ అవుతుంది. దీన్ని చాలా ఫాస్ట్గా అంటే 3 minutesలో మనం దీన్ని ఎండ్ చేయాలి ఈ వీడియో. సో ఏమేమి జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది జస్ట్ వాళ్ళ బ్రాండ్ లోగోతో ఒక ప్రీమియం టైప్ పేపర్. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మనకి 2 OTGs, C2C, మళ్ళీ హుక్ చార్జర్, ఐఫోన్ పెట్టాలంటే. ఇది ఆక్సిజన్ కేబుల్. ఇది మనకి గోప్రో కానీ ఏదైనా ఎక్స్టర్నల్ కెమెరాస్లో కానీ Insta360 కానీ ఐఫోన్ కానీ లేదా క్యామ్ కానీ, ఐఫోన్ కాదండి, క్యామ్కి ఏదైనా పెడితే మనం రిసీవర్ దాని మీద అటాచ్ చేసుకుని దాన్ని పెట్టుకోవడానికి. ఇది ఇంకా నార్మల్ USB పోర్ట్ ఛార్జింగ్కి వచ్చేది. నెక్స్ట్ థింగ్, ద బెస్ట్ థింగ్ వెన్ కమింగ్ టు ద మెయిన్ పార్ట్, ఇది 2 receivers with magnetics and 2 mics with magnets and 1 receiver. ఇది ఎట్లా కనెక్ట్ అవుతుంది ఏందనేది లాస్ట్ మనం చెప్దాం. అంటే నేను ఫస్ట్లో చాలా ఇట్లా ఏంటి యాప్ ఏదైనా ఉంటుందా అది ఇదని ఆలోచించాను, కానీ ఏం లేదు. జస్ట్ ఇది దాంట్లో వాళ్ళ డిస్క్రిప్షన్లోనే రాశారు, ప్లగ్ అండ్ యూజ్ అంతే ఇది. సో దీంట్లో ఇంకా కాలర్ క్లిప్స్ 2 కాలర్ క్లిప్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే లోపలికి ఇక్కడ ఈ విండ్షీల్డ్ అనమాట. నేను ఇంతవరకు దీన్ని ఓపెన్ చేయలేదు యాక్చువల్గా. ఇప్పుడన్నా మనం బయట అవుట్డోర్ రికార్డింగ్ కానీ ఇంకేదన్నా ఉంటే బహుశా దానికి వాడాలేమో. వీటిని ఎట్లా పెట్టాలో కూడా తెలియట్లేదు, చాలా సిల్కీగా ఉంది. ఇప్పుడు కాదులేండి, ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. సో ఇది మనకి హాలీ ల్యాండ్కి ఏమాత్రం తగ్గదనమాట. మన ఫీచర్స్లో కానీ వాటిలో ఉండే దాంట్లో బహుశా సౌండ్ క్వాలిటీ మైట్ బి డిఫర్ ఫ్రమ్ దిస్ టు దట్ వై, బికాస్ ప్రైస్ రేంజెస్ అనమాట. ఇది 4K, అది 14K. అండ్ ఇవన్నీ ఆల్రెడీ ఓపెన్ చేశాను, కానీ ఇది మాత్రం వాయిస్ క్లారిటీ మాత్రం ద టాప్ నాచ్ ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో కూడా దీన్ని బైక్లో రైడింగ్లో చేశాను. నార్మల్ పెద్ద రోడ్లో 60, 70, 80 స్పీడ్లో వెళ్తున్నా కానీ చేశా. వాయిస్ క్లారిటీ చాలా బాగా వచ్చింది. మీ ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఇది బిగినర్స్కి ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పగలుగుతాను నేను. ఇది సింపుల్ ఏం లేదు, జస్ట్ తీసి ఇప్పుడు USB C2C వాడాలి అనుకుంటే దీన్ని తీసి జస్ట్ ఆ ఫోన్ కనెక్ట్ చేసి వీడియో ఆన్ చేసి డైరెక్ట్ ఇది అయిపోతుంది. పేరింగ్ అట్టంతా ఏం లేదు, ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా ఇది యాక్సెస్ అవ్వగలుగుతుంది. వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అని నేను అడగను, మీకు నచ్చితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.